భువనగిరి కిల్లా రోప్వే పనులకు టెండర్ల గ్రహణం వీడింది. 2 ప్యాకేజీలుగా పిలిచిన టెండర్లలో రోప్వే పనులకు సంబంధించిన టెండర్లు ఖరారయ్యాయి. మిగతా పనులకు సంబంధించిన టెండర్కు ఈ నెల 25వ తేదీతో బిడ్ల దాఖలు గడువు పూర్తి కానుంది. స్వదేశీ దర్శన్ 2.0కు ఎంపికైన భువనగిరి కిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మొదటి దశలో 56.81 కోట్లు విడుదల కాగా, ఆ నిధులతో రోప్వే సహా ఇతర అభివృద్ధి పనులకు ఒకే ప్యాకేజీగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో రాష్ట్ర పర్యాటక శాఖ మార్చి 3వ వారంలో టెండర్లను పిలిచింది. కానీ అంచనాల రూపకల్పనలో వాస్తవికత లోపించిందనే కారణంతో కాంట్రాక్టర్లు టెండర్ బిడ్స్ దాఖలు చేయలేదు. దీంతో అవే నిధులతో పనుల అంచనాలను సవరించి రోప్వే ఒక ప్యాకేజీగా, మిగతా పనులను మరో ప్యాకేజీగా విభజించారు. ఈ మేరకు రోప్వే కోసం పిలిచిన టెండర్లను ఈ నెల 3న తెరవగా 18.05 కోట్లతో కోల్కతాకి చెందిన ఏజెన్సీ ఈ పనులను దక్కించుకుంది. మిగతా 38.76 కోట్ల వ్యయంతో చేపట్టాల్సిన కిల్లాపై గోడ, కట్టడాల మరమ్మతులు, రెస్టారెంట్లు, కిల్లా ముఖద్వారం, ప్రస్తుత టికెట్ కౌంటర్ ఆధునీకరణ తదితర అభివృద్ధి పనుల ప్యాకేజీ టెండర్ గడువు ఈ నెల 25తో ముగియనుంది. అయితే రాష్ట్రంలోనే మొట్టమొదటగా భువనగిరి కిల్లాపైకి నిర్మిస్తున్న రోప్వే పనులకు స్థానికులతో పాటు పర్యాటక ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.